దర్శకుడు క్రిష్ ఇంకా మంచులక్ష్మి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద వీళ్ళిద్దరూ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధమే మొదలుపెట్టారు. దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ ఫలితంగా పాఠశాలలు మరియు కళాశాలలు చాలా నెలలు మూసివేయబడ్డాయి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల కోసం ఆన్లైన్ తరగతులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది విద్యావేత్తలు ఆన్లైన్ తరగతులకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మరికొంతమంది విద్యావేత్తలు ఆన్లైన్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతలో క్రిష్ ఆన్లైన్ తరగతులను విమర్శించగా మంచులక్ష్మి దాన్ని సమర్థించారు. దర్శకుడు మరియు నటి మధ్య ట్వీట్ యుద్ధం మొదలైపోయింది. ట్వీట్లో క్రిష్ ఒక పోస్ట్ చూస్తూ అందులో ఆన్లైన్ క్లాసెస్ గురించి ఇలా అన్నారు: అద్భుతమైన వార్త, తొందరలో ఇది నేషనల్ పాలసీ అయిపోతుందా? చాలా ఆందోళన కలిగింది. కొన్ని రోజుల క్రితం నేను 2వ తరగతి పిల్లవాడిని ఆన్లైన్ తరగతులకు వెళ్లాల్సి ఉంది అని విన్నప్పుడు, అది కూడా అధికంగా ఫీజు కోసం, నాకు చాలా బాధగా అనిపించింది అన్నట్టుగా పోస్ట్ చేశారు. దానికి సమాధానంగా మంచులక్ష్మి ఘాటుగా ట్వీట్ చేశారు: మీరు వచ్చి క్లాసులు చెప్పండి, కనీసం ఆన్లైన్ క్లాసులు వాళ్ళ పిల్లలకి కొంచెమైనా నేర్చుకుంటూ ఉన్నారు కదా అని అన్నారు. దానికి సమాధానంగా క్రిష్ చాలా సున్నితంగానే రిప్లై చేశారు: నేను దాన్ని మ్యాండేటరీ చేయాలి అన్న దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఆన్లైన్ లేదా నార్మల్ క్లాసులా అనేది డెసిషన్ తల్లిదండ్రులకే వదిలేయాలి అని సమాధానం ఇచ్చారు. దానికి సమాధానంగా పిల్లవాడిని ఆన్లైన్ క్లాసులు తీసుకోవటానికి ఎవరు కూడా బలవంతం చేయటం లేదు. అది వాళ్ళ ఇష్టం, తీసుకోండి లేదా వదిలేయండి. పాఠశాలలు కూడా ఈ కొత్త మార్గంలో ఎలా క్లాసులు చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుని కూర్చుంటున్నాయి. మా పిల్లలు ఐప్యాడ్తో ఇంతసేపు కూర్చోటం చూస్తూ ఉంటే నా గుండె బద్దలైపోతోంది అని అంటూ ఉన్నారు. క్రిష్కు రాధికా శరత్ కుమార్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఆమె ట్వీట్ చేసింది: ఫెంటాస్టిక్, తమిళనాడు తొందరలోనే అనుసరిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు అత్యంత హాస్యాస్పదమైన విషయం. సీఎంఓ తమిళనాడు వైపు దృష్టి పెట్టండి అంటూ ట్వీట్ చేయటం జరిగింది. ఇక ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.